జూబ్లీహిల్స్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత. రిటర్నింగ్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన త్రిబుల్-ఆర్ ఫార్మాసిటీ రైతులు. నామినేషన్ వేయడానికి వందలాదిగా తరలివచ్చిన బాధితులు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు. మేము గ్రీన్ ఫార్మాసిటీ రైతులము. అయ్యా మాకు గత ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చున్నటువంటి ప్రభుత్వం మాకు ఇచ్చిన మాట మేనిఫెస్టోలో పెట్టింది. మేనిఫెస్టోలో పెట్టి మేము రాగానే మేము గద్దెనెక్కగానే నెల రోజుల్లో మీ ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పాది. కానీ ఎలాంటి మాట మీద లేదు. మాట మీద లేనందుకే ఈ రోజు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మేము 11 మంది అభ్యర్థులం ఫార్మాసిటీ తరఫున నామినేషన్ చేస్తాము. అదే విధంగా మేము జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రచారం చేస్తా ఉంటాం. మేము ఏ విధంగా మేము వెనక తగ్గేది లేదు. 300 నుంచి 400 మంది రోడ్ షో కార్యక్రమం కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మేము నిర్వహిస్తూ ఉంటాము. ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మేము పనిచేస్తూ ఉంటామని చెప్పేసి ఈ యొక్క ఉద్దేశాన్ని మేము ఇక్కడ నుంచి మీ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. కానీ మినిస్టర్ కానీ గద్దె దిగి వచ్చి అయ్యా మేము ఇచ్చిన మాట తప్పైంది, మాకు మా ఫార్మాసిటీని రద్దు చేస్తే మేము వెనకకు తగ్గుతాం. ఇప్పుడు ఇదే ఎలక్షన్ కాదు, ఇప్పుడు జరిగే స్థానిక ఎలక్షన్లలో కూడా ఎక్కడికక్కడ అరికట్టి నామినేషన్లు వేస్తామని చెప్పేసి గుర్తు. ప్రభుత్వానికి ఎక్కడక్కడ ప్రభుత్వ ఆఫీసులు కానీ, ఎంఆర్ఓ ఆఫీసులు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ ఈ ఉన్నటువంటి సెక్రటరీ ముట్టడిస్తామని చెప్పేసి ఈ మీడియా ద్వారా నేను ముందుకు